కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 3 ఉమ్మడి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్. హన్మకొండ ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఫిర్యాదు. సీఎస్ రహస్యంగా విశాఖ ఎందుకు వెళ్లారు? సిట్ విచారణ జరిపించాలని టీడీపీ నేతల డిమాండ్. ఏపీలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు, మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు. వెలుగులోకి పిన్నెల్లి సోదరులు అరాచకాలు, డీజీపీ ఆదేశాలతో మంగళగిరిలో మరో కేసు నమోదు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొనసాగుతున్న వజ్రాల వేట, కూలీలకు వజ్రాలు లభ్యం, సొంతం చేసుకున్న వ్యాపారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 20 గంటలు పైగా సమయం. బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణకు హేమా డుమ్మా, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు సీసీబీకి లేఖ. చిత్రపురి కాలనీ ఫ్లాట్ కేటాయింపుల్లో అవకతవకలు, అనిల్ అరెస్టుతో వెలుగులోకి సంచలన విషయాలు. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామన్న ఈడీ. సుప్రీంకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్, వైద్య పరీక్షలకు సమయం కావాలని కోరిన ఢిల్లీ సీఎం. విత్తనాల కోసం సొసైటీ ఎదుట రైతుల పడిగాపులు, యూరియా కోసం వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన. తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు, ఉత్తర భారతంలో తీవ్ర ఎండలు, వడగాల్పులు. తెలంగాణలో గాలివాన బీభత్సం, వర్షాలు ఈదురుగాలులకు 14 మంది మృతి. ఒడిశా పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వానలు, రోడ్లపై విరిగిపడిన చెట్లు, రాకపోకలకు అంతరాయం. అమెరికాలో టోర్నడోలలో బీభత్సం, భీకర గాలులకు ఇల్లు ధ్వంసం, 7 మృతి. మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపరిచిన పీవీ సింధు, టోర్నీ ఫైనల్ మ్యాచ్లో చైనా షట్లర్ చేతిలో ఓటమి.